హాయ్ ఎవ్రీవన్. ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్లు చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి కారణం ఏంటంటే ప్రజల్లో సైబర్ క్రైమ్ మీద సరైనటువంటి అవగాహన లేకపోవటం, కించిత్ క్యూరియాసిటీ, కొద్దిగా అత్యాశ. ఈ కారణాల వల్ల మాత్రమే సైబర్ క్రైమ్ ఎక్కువగా జరుగుతుంది. మీకు ఏదన్నా ఒక లింక్ కనబడవచ్చు, మీరు చూసేటటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ కనపడవచ్చు. ఆ అడ్వర్టైజ్మెంట్ని మీరు క్యూరియాసిటీగా చూస్తారు. వాళ్ళు ఏదో చెప్తారు, మీరు తక్కువ డబ్బులు పెట్టుబడి పెట్టండి, ఎక్కువ మొత్తంలో లాభాలు గడించండి, మీకు ఏదైనా అనుమానం ఉంటే ఈ ప్లాట్ఫామ్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూడండి అని చెప్పేసి అంటారు. దాన్ని అట్రాక్ట్ చేయడానికి కొంతమంది సెలబ్రిటీస్ తోటి, పెద్ద పెద్ద బిజినెస్ టైకూన్స్ తోటి ఇచ్చినటువంటి వీడియో ఇంటర్వ్యూలు లేదా పేపర్లో ఇచ్చిన ఇంటర్వ్యూలు కొన్ని పబ్లిష్ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసినటువంటి ఫేక్ వీడియోస్. వాటిని నమ్మి మీరు కానీ ఆ లింకులు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీరు సైబర్ క్రిమినల్స్ వల్ల చిక్కుకున్నట్టే. తద్వారా మీ నుంచి ముందు తక్కువ డబ్బుల్లో పెట్టుబడి పెట్టిస్తారు. మీరు పెట్టిన పెట్టుబడికి స్మార్ట్గా రిటర్న్స్ ఇస్తున్నట్టుగా కలరిస్తారు. మీకు నిజంగా కూడా కొంతవరకు డబ్బులు వస్తాయి. అది నిజమని నమ్మిన తర్వాత మిమ్మల్ని ప్లాట్ఫామ్ మార్చి టెలిగ్రామ్లో ఉన్నటువంటి లింక్లోకి రమ్మంటారు. అక్కడ వేరే రకమైనటువంటి అప్లికేషన్స్ ఉంటాయి, వెబ్సైట్స్ ఉంటాయి. వాటి ద్వారా మీకు ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ వస్తున్నట్టుగా మీకు ఉన్నటువంటి అకౌంట్లో వాళ్ళు చూపించడం జరుగుతుంది. అదంతా నిజమని నమ్మి మీరు రూపాయికి రూ. 10, రూపాయలకు రూ. 100 అలా లక్షల్లో మీరు డబ్బులు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. మీకు వచ్చినటువంటి లాభం ఏదైతే ఉంటుందో దాన్ని క్లెయిమ్ చేసుకోవటానికి మీరు ట్రై చేసినప్పుడు మీరు కొద్దిగా ట్యాక్స్ కట్టాలని, లేదంటే మీ ప్లాట్ఫామ్ యొక్క సీలింగ్ మారింది, మీరు కొంచెం జిఎస్టీ ఎక్స్ట్రా ప్లే చేయాలని, అడ్వాన్స్గా ఇన్కమ్ ట్యాక్స్ కట్టినట్లయితే తప్ప మీ అమౌంట్ రిటర్న్ చేయడం కుదరదని, లేదా మరికొంచెం డబ్బులు మీరు పే చేసినట్లయితే మోర్ దెన్ 50% మీరు రిటర్న్స్ తీసుకోవచ్చని, ఇలాగ మాయమాటలు చెప్పి మీ నుంచి ఇంకా డబ్బులు రాబట్టడానికి ట్రై చేస్తారు తప్ప మీకు ₹1 కూడా మీరు కట్టినటువంటి డబ్బులు వాళ్ళు రిటర్న్ అవ్వటం అనేది జరగదు. కాబట్టి మీకు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, ఎస్ఎంఎస్ ద్వారా కానీ, ఏ రూపకంగానైనా సరే మీకు కానీ ఇటువంటి అడ్వర్టైజ్మెంట్లు కనబడ్డట్టయితే దయచేసి మీరు దాన్ని చూసి అట్రాక్ట్ అవ్వకండి, లింకులు క్లిక్ చేయకండి, మీరు డబ్బులు మదుపు పెట్టి మోసపోకండి. కొన్ని